ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. ఉన్నతమైన మేధస్సు మరియు శక్తి వికాసం, మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్ అనేటటువంటి కాన్సెప్ట్ పైన ఈ 3 రోజుల శిక్షణ శిబిరం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆధునిక సమాజంలో మనిషి యొక్క మేధస్సు, జీవిత విధానం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఇవన్నీ కూడా చాలా ముందుకెళ్తున్నాయి. అంటే మానవ మేధస్సుని కూడా బీట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు అనేది బాగా డెవలప్ అయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు అంటే ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ మన దేశంలో ఎస్పెషల్లీ చాలామంది ఫిలాసఫర్స్, తత్వవేత్తలు అండ్ పండితులు, కవులు, కళాకారులు అండ్ తర్వాత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినటువంటి మేధావులు వీళ్ళంతా చాలామంది ఉండేవాళ్ళు. అంటే ఎన్నో రకాల రిఫార్మ్స్, రెవల్యూషనరీస్ ఇవన్నీ తీసుకొని వచ్చి సొసైటల్ డెవలప్మెంట్ కోసం లేదా మనిషి యొక్క వికాసం కోసం, మానవ వికాసం కోసము, తర్వాత వ్యక్తిగత స్వేచ్ఛ కోసం రకరకాల ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది జరిగింది. భారతదేశంలో జరిగింది, ప్రపంచంలో కూడా జరిగింది. ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో డే బై డే డెవలప్మెంటల్ ప్రాసెస్లో ఇక్కడ ఏం జరిగింది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతైతే అభివృద్ధి చెందుతుందో మానవ మేధస్సు అంత తగ్గిపోతుంది. మనం గమనిస్తున్నాం. ఒకప్పుడు ఈక్వేషన్స్ కానీ, తర్వాత మ్యాథమెటికల్ సొల్యూషన్స్ కానీ అండ్ ఏదైనా ఒక కాన్సెప్ట్ మీద మాట్లాడాలంటే కూడా ప్రతి ఒక్క స్థితిలో వాళ్ళ బ్రెయిన్ని ఉపయోగించి ఎలాంటి గ్యాడ్జెట్స్ లేకుండా, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా వాళ్ళు ఓన్లీ నోటితోనే అలా చెప్పేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ప్రతిదానికి మనం ఇన్స్ట్రుమెంట్స్ మీద ఆధారపడ్డాం. ఒకప్పుడు క్యాల్కులేటర్స్ ఉండేవి, తర్వాత మనకి ట్యాబ్స్ వచ్చాయి, తర్వాత కంప్యూటర్స్ వచ్చాయి అండ్ ల్యాప్టాప్స్ వచ్చాయి, ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. అంటే డే బై డే టెక్నాలజీ అనేది పెరిగి మానవ మేధస్సు అనేది తగ్గిపోతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషి తయారు చేసిన యంత్రాలకి, మనిషి తయారు చేసిన మెషిన్స్కి మనిషి బానిస అయిపోయాడు. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అది. అంటే ఒకప్పుడు ఫోను వైర్తో ఉండేది కనెక్షన్, అవునా? అక్కడ మాత్రమే 4 మాటలు మాట్లాడి వెనకాలకు వచ్చేసేవాడు. వెనక ఎక్కువసేపు నిలబడలేం కదా అక్కడ. తర్వాత బెడ్రూమ్స్లో ఫోన్ పెట్టుకోవడం అలవాటు చేసుకున్నారు, పడుకొని మాట్లాడచ్చని. ఒకప్పుడు ల్యాండ్ లైన్స్ బెడ్రూమ్స్లో పెట్టుకునేవాళ్ళు. అక్కడ కూడా నిద్ర వస్తూ ఉంటుంది కదా, ఏదో 4 మాటలు మాట్లాడి పెట్టేసేవాళ్ళు. తర్వాత హాల్స్లో కంఫర్టబుల్ పొజిషన్స్లో పెట్టుకోవడం. తర్వాత ఈ వైర్ ఫోన్స్ దాటాక కార్డ్లెస్ ఫోన్స్ వచ్చాయి. కార్డ్లెస్ ఫోన్స్ వచ్చాక ఇక తిరుక్కుంటా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇక అది కూడా సిగ్నల్ కొంతవరకే వస్తుంది కాబట్టి బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ ఇంటి ప్రెమిసెస్లో ఆ సిగ్నల్ ఎంతవరకు వస్తే అంతవరకు మాట్లాడేవాళ్ళు పెట్టేసేవాళ్ళు. ఇది కూడా పోయింది. మెల్లిమెల్లిగా ఈ దాని ఏమంటారు, సెల్ ఫోన్స్ వచ్చాయి. స్మార్ట్ ఫోన్స్ కాదు, సెల్ ఫోన్స్ వచ్చాయి. అట్లా బరువు ఫోన్స్ వచ్చేవి ఇదివరకు. ఆ ఫోన్స్ వచ్చాయి. ఆ ఫోన్స్ వచ్చాక బయట తిరిగి అందులో బొమ్మలు గిమ్మలు ఏముండవు కదా, ఫోన్ గంటలు మాట్లాడి పెట్టేసేవాళ్ళు. అంటే ఇది మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఎప్పుడైతే ఈ స్మార్ట్ టెక్నాలజీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయో అదే ప్రపంచంలాగా బతుకుతున్నారు. ఇంకా వేరే ప్రపంచం లేదు ఇక. ఒకప్పుడు ట్రైన్స్లలో కానీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు పరిచయం లేని మనుషులైనా ఏదో పలకరించేవాళ్ళు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ట్రైన్స్లో జర్నీ చేస్తున్నప్పుడు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు అట్లా లేదు, ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ. పక్కన వాళ్ళని పలకరించేంత తీరిక కూడా లేదు మనుషులకి.
ఒకప్పుడు ఫుడ్ షేర్ చేసుకునేవాళ్ళు, మాటలు షేర్ చేసుకునేవాళ్ళు జర్నీస్లలో, అవునా? ఇప్పుడు ఈవెన్ ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళినా ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీ, అవునా? ఒక ఫ్యామిలీ కలిసి ఏదైనా ఒక వెకేషన్కి వెళ్ళినా అక్కడ కూడా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీ. ఎందుకు వెళ్ళడం పనిలేక మళ్ళా మన ఫోటోలు తీసుకొని పెట్టుకొని మేము ఇక్కడికి పోయినా అక్కడ పోయినా స్టేటస్లు పెట్టుకుంటారు. అంటే అక్కడ మీకంటే బాగా మీ కెమెరా బాగా చూస్తుంది ఆ లొకేషన్స్ని, మీరు చూస్తలేరు. అంటే డే బై డే ఏమైపోయిందంటే మనిషి చాలా మెకానికల్గా తయారయ్యాడు, ఆర్టిఫిషియల్గా తయారయ్యాడు. అంటే మనిషి తన కంఫర్ట్ కోసం తయారు చేసుకున్నటువంటి ఈ టెక్నాలజీకి మనిషి బానిస అయిపోయాడు. దిస్ ఇస్ ద మెంటల్ స్లేవరీ. ఫిజికల్ స్లేవరీ నుంచి మనం ఎన్నో సంవత్సరాల నుంచి మనం తప్పించుకున్నాం, సొసైటల్ స్లేవరీ నుంచి తప్పించుకున్నాం. కానీ మెంటల్ స్లేవరీ నుంచి ఎట్లా తప్పించుకుంటారు? చూస్తున్నారు కదా, ఆధునిక సమాజం చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి వాళ్ళు దే ఆర్ ఎడిక్టెడ్ విత్ దేర్ ఫోన్స్. అంటే ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అంటే అంటే ఇది అట్రాక్షన్ ఏంటి, ఒకటి ఆకర్షణ, రెండవది ఖాళీగా కూర్చున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, టైం కిల్లింగ్ చేయాలి కదా, అందుకే ఫోన్ చూడు. ఎందుకంటే ఈ మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది, ఖాళీగా కూర్చుంటే మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఫోన్ చూడు. ఎంటీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని అంటారు, విన్నారా మీరు? ఇది డెవిల్స్ వర్క్షాపా గాడ్స్ వర్క్షాపా? ఏది కరెక్ట్? ఎంటీ మైండ్ ఉంటే అంటే మనసు ఖాళీగా ఉంటే అది గాడ్స్ వర్క్షాప్. మరి అది డెవిల్ వర్క్షాప్ ఎందుకు అయింది అంటే మనసు ఖాళీగా లేదు, ఇట్ ఈస్ ఆక్యుపైడ్ విత్ థాట్స్, ఫీలింగ్స్, ఇమోషన్స్, ఇదంతా ఆక్యుపై చేసుకొని ఉంది కాబట్టి అది డెవిల్స్ వర్క్షాప్ అయింది. అంటే మనసు ఖాళీగా ఉంటే దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ఏంటా దయ్యాలంటే నీ ఆలోచనలే, నీ ఆలోచనలు, నీ భావాలు, నీ ఫీలింగ్స్, నీ ఇమోషన్స్ ఇవన్నీ తిరిగి తిరిగి అది దయ్యాలలాగా తయారైనాయి, భూతంలాగా తయారైంది. ఆఖరికి ఈ భూతాన్ని చూసి తట్టుకోలేక ఈ భూతానికి అలవాటు పడ్డారు, సెల్ ఫోన్ భూతం అన్నట్టు. ఇది పెద్దది అన్నిటికంటే. ఇంకా దాన్ని చూసి మనము ఎంతో కొంత అనుభవాన్ని నేర్చుకుంటాం మనసును చూస్తే, కానీ దీన్ని చూస్తే ఉన్న మైండ్ కూడా పోతుంది, మామూలుగా ఉండే మైండ్ కూడా పోతుంది, డిస్టర్బ్ అవుతుంది మైండ్. ఎందుకంటే ప్రపంచంలో జరిగేవన్నీ కూడా మైండ్లో పెట్టేసుకుంటే ఏమవుతుంది, మన లైఫ్ మనకి డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అంటే మనం ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నాం మన లోపల, కళ్ళ ద్వారా ఏమిస్తున్నావు, చెవుల ద్వారా ఏమిస్తున్నావు, తర్వాత నువ్వు స్పర్శ ద్వారా ఏమిస్తున్నావు, తిండి ఎలాంటి ఫుడ్ తింటున్నావు, మనసుకి ఎలాంటి ఆహారం ఇస్తున్నావు, దాన్ని బట్టి నీ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక భయంకరమైన సంఘటన చూసి నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? నీ మైండ్ డిస్టర్బ్ కాలే? ఆ సంఘటన నీకు సంబంధమే లేదు, కేవలం చూడడం ద్వారా నువ్వు డిస్టర్బ్ అయ్యావు. అసలు ఆ మనుషులకి నీకు సంబంధం లేదు, ఆ సిట్యుయేషన్కి నీకు సంబంధం లేదు, దానికి నీకు సంబంధమే లేదు, అయినా నువ్వు డిస్టర్బ్ అయ్యావు. ఎందుకు అయ్యావు అంటే చూడడం ద్వారా. అంటే కళ్ళ ద్వారా మనం ఎంత నెగిటివిటీ తీసుకుంటున్నాం, చెవుల ద్వారా ఎంత నెగిటివిటీ తీసుకుంటున్నాం, ఫుడ్ ద్వారా. ఈవెన్ ఫుడ్ తినేటప్పుడు కూడా నీ మైండ్ అక్కడ ఫుడ్ మీద పెట్టలేదనుకో, ఆ ఫుడ్ కూడా నీకు అరగదు. అరుగుతుందా? ముచ్చట్లు పెట్టుకుంటా నవ్వుకుంటా తుండుకుంటా తింటే ఫుడ్ అరుగుతుందా? ఫుడ్ తినేటప్పుడు కామ్గా తినాలా, అన్నం మీద దృష్టి పెట్టి తినాలి. ఇంక ఇక్కడైతే ముచ్చట్లనే పెడుతున్నారు, అదే ఇంట్లో ఒక్కళ్ళు ఉంటే ఫోన్ ముందర పెట్టుకొని తింటారు, సగం ఫోన్ తింటారు, సగం వీళ్ళు తింటారు, అదే టీవీ పెట్టుకొని తింటారు. అంటే అన్నం తినేటప్పుడు కూడా మనం సాటిస్ఫాక్షన్తో తినట్లేదు, ఆ రుచి తెలియట్లేదు, ఆ వాసన తెలియట్లేదు, అది ఏం తింటున్నామో అర్థం కావట్లేదు, ఎంత తింటున్నామో కూడా అర్థం కావట్లేదు. అందులో మీరు మొబైల్ చూసుకుంటా టీవీ చూసుకుంటా తింటే ఎక్కువ తింటారు, తెలుసా మీకు? మొబైల్ టీవీ చూసుకుంటా తింటే ఎక్కువ తినేస్తారు. ఎంత తింటారు మీకు అర్థం కాదు, ఎందుకంటే ఆ ధ్యాసలో పడిపోయారు కదా. ఆ ధ్యాసలో పడిపోయి ఎన్నిసార్లు పప్పు కలిపారు, ఎన్నిసార్లు కూర కలిపారు కూడా మీకు అర్థం కాదు. తింటూనే ఉంటారు, అది మెషిన్లో వేసినట్టు వేస్తూ ఉంటారు లోపల, ఆ పిండి మరలా వేస్తూ ఉంటారు కదా, అట్లా వేస్తారు అన్నట్టు లోపల. శరీరం వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది, అయినా పట్టించుకోరు, వేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు ఇది మీద ధ్యాస లేదు, దాని మీద ధ్యాస ఉంది. అంటే ఎంత అన్కాన్షియస్నెస్గా మనుషులు బతుకుతున్నారు, ఎంత అజాగృతిలో బతుకుతున్నారు.
అంటే కనీసం మినిమం సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదు మనిషికి, తన మీద తనకి దృష్టి లేదు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతోందంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యాక ప్రపంచం ఎంత ముందుకు పోయింది, తర్వాత సమాజం ఎంత ముందుకు పోయింది పక్కకు పెడితే మనిషి మాత్రం తన జీవితాన్ని కోల్పోయాడు. టెక్నాలజీ ద్వారా కొన్ని కంఫర్ట్స్ వచ్చాయి, అంటే టీవీలు వచ్చాయి, ఏసీస్ వచ్చాయి, బిల్డింగ్స్ వచ్చాయి, కంఫర్ట్స్ వచ్చాయి. కానీ ఏం లాభం మనిషి తన జీవితాన్ని కోల్పోయినాక? ఇవన్నీ ఉండే ఏం లాభం? అంటే ఈ మోడ్రన్ ఏరాలో మనుషులు ఎట్లా తయారైనారంటే తన మన పర భేదం లేదు, రిలేషన్షిప్స్ కరెక్ట్గా లేవు, ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్ కరెక్ట్గా లేదు, మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ కరెక్ట్గా లేదు, రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు, రకరకాల స్థితిగతుల్లో మనుషులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే మనిషి తన్ను తాను మర్చిపోయాడు, తన స్వభావాన్ని మర్చిపోయాడు, తన ఎగ్జిస్టెన్స్ని మర్చిపోయాడు, తనున్న స్థితిని మర్చిపోయాడు. ఆల్వేస్ హీ వాజ్ అక్యుపైడ్ విత్ ఆల్ అదర్ థింగ్స్. ప్రపంచమంతా ఉంటుంది బుర్రలో, కానీ తను మాత్రం ఉండడు. ప్రపంచమంతా మైండ్లో ఉంటుంది, కానీ అక్కడ తను ఉండడు. దీనివల్ల ఏం జరుగుతోంది అంటే నీ జీవితాన్ని నువ్వు కోల్పోతున్నావు, నీ స్వభావాన్ని నువ్వు కోల్పోతున్నావు. అందుకే హ్యూమన్ వాల్యూస్ అంటే మానవ విలువలు ఉండట్లేదు. అసలు మానవ విలువలు అంటే ఏంటి అంటే నేను మనిషిని, నేను మానవత్వంతో బతకాలి, నేను ప్రేమతత్వంతో బతకాలి, నేను మనిషిని మనిషిలాగా గౌరవించాలా, మనిషిని మనిషిలాగా చూడాలి, నా వల్ల ఎవరు ఇబ్బంది పడద్దు, నా వల్ల ఎవరు దుఃఖపడద్దు, నా వల్ల ఎవరికి హాని జరగద్దు అని మినిమం వాల్యూస్ పాటించకుండా బతుకుతున్నాడు మనిషి. ఇది మినిమం కర్టసీ. మనిషిలాగా భూమి మీద పుట్టినప్పుడు ఇది మినిమం కర్టసీ అన్నట్టు. ఆ కర్టసీ కూడా లేకుండా బతుకుతున్నారు. తర్వాత మొరాలిటీ లేదు, అంటే శీలం లేదు, సత్ప్రవర్తన లేదు, సదాచారం లేదు, ఎథిక్స్ లేవు. ఎథిక్స్ అంటే సమాజంలో ఉన్నప్పుడు సామాజిక బాధ్యతలతో మనం ఎలా బ్రతకాలి అది కూడా అర్థం కావట్లేదు. సోషల్ కాన్షియస్నెస్తో మనం ఎలా బతకాలి అది కూడా తెలియట్లేదు. ఇప్పుడు మనిషికి సామాజిక స్పృహ, సామాజిక అవగాహన ఎందుకు అవసరం అంటే సొసైటీలో మనం ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలి, సొసైటీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని మనం తెలుసుకొని జీవించినప్పుడు ఎప్పుడు కూడా వాడు పాటిస్తున్నాడా నేను పాటించడానికి, లేదా వాళ్ళు చేస్తున్నారా నేను చేయడానికి అని ఎప్పుడు కంపారిటివ్లో పోతున్నారే. కానీ ఎదుటి వాళ్ళు ఎలా ఉంటే ఏంటి, నన్ను నేను రెక్టిఫై చేసుకోవాలని చెప్పి ఎవరు అనుకోవట్లేదు. అంటే 10 మంది తప్పు చేస్తే 11వ వాడిగా నేను కూడా చేస్తా, వాళ్ళంతా రేపు నరకానికి పోతారు, నువ్వు కూడా పోతావు. అంటే ఎప్పుడు లైఫ్ మంచి వాళ్ళతో కంపేర్ చేసుకోవడం తక్కువైపోయింది, చెడ్డవాళ్లతో కంపేర్ చేసుకోవడం ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. మీరు గమనించారా? ఒకప్పుడు ఒక మనిషి ఎదగాలంటే వాళ్ళలా ఎదిగారు, వీళ్ళలా ఎదిగారు, నేను అట్లా ఎదగాలి అని అనుకునేవాడు. కానీ ఈ రోజుల్లో అలా అనుకోవట్లా. వాడెంత అవినీతి చేశాడు, నేను వాడికంటే ఎక్కువ అవినీతి చేయాలా, వాడు అంత మోసం చేశాడు, వాళ్ళకంటే ఎక్కువ నేను మోసం చేయాలి, వాళ్ళు ఇది చేశారు. అసలు చెడుతో కంపేర్ చేసుకుంటున్నారు, కానీ మంచితో కంపేర్ చేసుకోవట్లేదు. గమనించారా మీరు? అబ్జర్వ్ చేశారా సొసైటీని? చెడుతో కంపేర్ చేసుకొని ఎంత చెడిపోవాలని ఆలోచిస్తున్నారే కానీ మంచి వాళ్ళతో కంపేర్ చేసుకొని ఎంత మంచిగా బతకాలని ఆలోచించట్లేదు. అందుకే సొసైటీ ఇట్లా ఉంది ఈ రోజుల్లో. అంటే ఈ సోషల్ స్టిగ్మా ఎక్కువైపోయింది, సోషల్ స్ట్రాటిఫికేషన్ ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. అంటే అందరూ విడిపోయి విభజించి ఆఖరికి ఒంటరిగా మిగిలాడు మనిషి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి, అవునా? ఇప్పుడు ఏమైపోయినాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఈ ఇద్దరు ఎంతకాలం కలిసి ఉంటారో తెలియదు. మధ్యలో వీళ్ళిద్దరికి మధ్యలో ఒకడు ఉంటాడు, మధ్యలో వాడిని ఎప్పుడు వదిలేసిపోతారో వాడికి తెలియదు. ఇక వాడి లైఫ్ అగమ్య గోచరం. ఈ రోజుల్లో ఎట్లా తయారైనారంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బ్రతకడానికి చిన్నపిల్లలని కూడా చూడకుండా వాళ్ళని హింసించి బ్రతుకుతున్నారు. అప్పుడప్పుడు కొన్ని ఫేస్బుక్లో ఆ రీల్స్ చూస్తుంటే అసలు వీళ్ళు మనుషులా మృగాలా అనిపిస్తుంది. అప్పుడప్పుడు చిన్నపిల్లల మీద కూడా వాళ్ళు అట్రాసిటీస్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తన మన భేదం లేకుండా అయిన వాళ్ళు, పరాయి వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అని లేకుండా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నేను హ్యూమన్ వాల్యూస్ లేకుండా బతుకుతున్నారు. మానవ విలువలు అంటే తెలియట్లేదు.
వీళ్ళందరినీ మనం మనుషులు అంటామా? అసలు జంతువులు కూడా అనలేం, పశువులు కూడా అనలేం. ఎందుకంటే పశువులకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి, జంతువులకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ప్రకృతి సిద్ధంగా జీవిస్తాయి. రూల్స్ లేకుండా, రెగ్యులేషన్స్ లేకుండా, డిసిప్లిన్ లేకుండా బతికేది ఒక మనిషి మాత్రమే. వీళ్ళకి పేరు పెట్టడానికి కూడా పేర్లు లేవు, ఇంకేమైనా కొత్తగా వెతకాలి. డిక్షనరీలో లేవు పేర్లు. అంటే ఎందుకు ఇలా సొసైటీ, మనుషులు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అంటే మినిమం మారల్స్ లేకుండా జీవిస్తున్నారు, ఎథిక్స్ లేకుండా జీవిస్తున్నారు. అంటే ఫుడ్ డిస్టర్బ్ అయింది, స్లీప్ డిస్టర్బ్ అయింది, లైఫ్ డిస్టర్బ్ అయింది. అవునా? ఆహారం డిస్టర్బ్ అయింది, ఆలోచనలు డిస్టర్బ్ అయినాయి, జీవితం డిస్టర్బ్ అయిపోయింది. సరైన తిండి లేదు, సరైన నిద్ర లేదు, సరైన రెస్ట్ లేదు, సరైనటువంటి జీవిత విధానం లేదు. అంత సెడెంట్రిక్ లైఫ్ స్టైలు, ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైలు. తర్వాత పడుకునే టైంలో మెలకువ ఉంటారు, మెలకునే టైంలో పడుకుంటారు. అంత మెటబాలిజం అంతా డిస్టర్బ్ అయింది, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, రకరకాల రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే దీనికి ధ్యానులు అతీతులు కాదు, వీళ్ళు కూడా అట్టే ఫ్లో అవుతున్నారు. నేను గమనిస్తున్నాను, ఇంక్లూడింగ్ మెడిటేటర్స్. మీరు అనుకోవచ్చు మేమంతా ధ్యానులే కదా, మేము అట్లా లేమని ఆలోచించకండి, మీరు కూడా అట్లనే ఉన్నారు. అందరికి అట్లే పాడైనారు, వీళ్ళు కూడా అట్లే పోతున్నారు. అసలు మీరు అట్లా లేకపోతే మీకు ఎప్పుడో జ్ఞానోదయం వచ్చేది. మీరు కూడా ఈ సెడెంట్రిక్ లైఫ్స్లో పార్ట్ కాకపోతే మీకు ఎప్పుడో ఎన్లైటన్మెంట్ వచ్చేది. ఇట్లా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఒక దిశలో పోతే మీరు ఒక దిశలో పోతున్నారు. మళ్ళీ అంతా మాయనే, ఇదంతా మళ్ళీ ప్రపంచమే. ఎటు తిరిగి ఎటు వచ్చినా మళ్ళీ ప్రపంచమే కనబడుతుంది, దైవత్వం కనబడట్లే. మనిషి భూమి మీద పుట్టింది భగవంతుడు కావడం కోసం, కానీ మనిషే కాలేకపోతున్నాడు అంటాడు సద్గురు ఓషో. అంటే ఆ దైవత్వాన్ని, ఆ భగవంతుడితో సమానంగా జీవించేటటువంటి హోదా మనిషిది. కానీ దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే మనిషే కాలేకపోతున్నాడు. ఈ పురాతన కాలం నుంచి, అంటే ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు ఏ ఉద్యమం చేసినా, ఏ విప్లవం చేసినా, ఏ గురువు ఏ జ్ఞానాన్ని పంచినా ఇవన్నీ దేనికోసం పంచాడంటే మీరంతా జ్ఞానులు కావాలని కాదు, మీరు మనుషులు కావాలని ఫస్ట్. ఎందుకంటే మనిషిలాగా మారితే చాలు, అంత దైవత్వం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దాని గురించి మీరు ఏం చేయక్కర్లా. మనిషిలాగా డెవలప్ అయితే మీకు అసలు సాధన కూడా అవసరం లేదు. ఏ ధ్యానం అక్కర్లే, ఏ యోగం అక్కర్లే, ఏమక్కర్లే. మీరు పర్ఫెక్ట్ మనిషిలాగా బతకండి చాలు, వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మీరు మీ మానవత్వము, మీ అస్తిత్వము, మీ స్థితిలోకి మీరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే మీరు ప్రకృతి సిద్ధమైపోతారు. అప్పుడు ఇంకా మీరు ఏమైపోతారు, నేచర్ కనెక్ట్ అయిపోతారు. ఎప్పుడైతే మీరు నేచర్ కనెక్ట్ అయిపోతారో, పంచభూతాలకి కనెక్ట్ అయిపోతారో, తర్వాత పంచ ప్రాణాలతో కనెక్ట్ అయిపోతారో, మీకు ఆబ్వియస్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, యూనివర్స్తో కనెక్ట్ అవుతారు. యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మీకు జ్ఞానోదయం రావడం ఎంతసేపు? అసలు ఇంత లోపం మీ లోపల పెట్టుకొని మాకు సమాధి వస్తలేదు, మాకు ధ్యానం వస్తలేదు, లేదా మాకు ఏది రావట్లేదు, ఏం జరుగుతుంది ఎట్లా వస్తుంది ఇంత చెత్త పెట్టుకుంటే? అంటే అందుకే ప్రతిరోజు మనల్ని మనం సెల్ఫ్ స్టడీ చేసుకోవాలి. అసలు నేను మనిషిలాగా జీవిస్తున్నానా, నా లోపల హ్యూమన్ క్వాలిటీస్ ఎన్ని ఉన్నాయి, లేకపోతే నా లోపల జంతు ప్రవృత్తి ఎంత ఉంది, రాక్షస ప్రవృత్తి ఎంత ఉంది, నేను ఇంకా ఎంత మారాలి, ఈ క్వాలిటీస్ని నేను ఎంత చేంజ్ చేసుకోవాలి. ఇది ప్రతిరోజు ఒక సెల్ఫ్ స్టడీ అనేది ప్రతి వాళ్ళు చేసుకోవాలి. ఇది చేసుకున్నప్పుడు అప్పుడు మన లోపల ఉండే మంచి చెడు క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి సెట్ అయిపోతూ ఉంటాయి ఈ క్వాలిటీస్ ద్వారా. అంటే జీవితంలో ఎప్పుడైనా కానీ మనిషికి సమాజంలో ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, ఎలా ఎదగాలన్నా కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఒకటి భయం ఉండాలి. ఏంటి భయం ఉండాలి? జీవితం అంటే భయం ఉండాలి. అమ్మో లైఫ్ పోతే మళ్ళీ వస్తుందో రాదో, అవునా? తర్వాత భక్తి కూడా ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. దేని పట్ల భక్తి అంటే తెలియని దేవుడి పట్ల కాదు,
నువ్వు చేసే పని పట్ల. కర్మనే పూజలాగా చేయాలి. కర్మ పూజలాగా చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే నువ్వు చేసే ప్రతి పని కూడా అది దైవానికి అంకితం అయిపోతుంది. ఇప్పుడు దేహం దేవాలయంలాగా పెట్టుకున్నప్పుడు, కర్మ పూజలాగా చేసినప్పుడు, అప్పుడు నీ లోపల ఉన్నటువంటి శక్తి జాగృతం అయితే నువ్వు బుద్ధుడు అయిపోతావు. ఇంతే నేర్చుకోవాల్సిందే. అంటే శరీరాన్ని మనం దేవాలయంలాగా పెట్టుకున్నామా లేదా దయ్యాలకి నిలయాల్లాగా ఉన్నాయా? మీ శరీరాలు ఎట్లున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మీ మనసు ఎలా ఉంది? గాడ్స్ వర్క్షాప్ లాగుందా, డెవిల్స్ వర్క్షాప్ లాగుందా? చెక్ చేసుకోండి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. మీ భావాలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోండి. మీ జీవిత విధానం ఎలా ఉంది దాన్ని సరి చేసుకోండి. అంటే మనిషి ఎన్లైటైన్మెంట్ పొందాలన్నా, ఆత్మజ్ఞానం పొందాలన్నా 0.1% కూడా ఇంప్యూరిటీ నీ లోపల ఉండద్దు. నేను 99.1% ప్యూరిఫై అయ్యా కదా, ఈ 0.1 లేకపోతే ఏమైంది, ఎక్స్క్యూజ్ ఉండదా అంటే ఉండదు. ఎందుకంటే వాటర్ కూడా 100 degrees బాయిల్ అవుతేనే ఇవాపరేట్ అవుతాయి, అవునా? నీళ్ళు కూడా 100 degrees బాయిల్ అయితే ఆవిరైపోతాయి. నువ్వు కూడా అట్లా ఇవాపరేట్ అవ్వాలంటే బాయిల్ అవ్వాలి. అంటే నీరు ఒక చుక్క కూడా ఉండకూడదు, ఒక డ్రాప్ కూడా ఉండకూడదు. అప్పుడు నువ్వు ఇవాపరేట్ అయిపోతావు. అంత తపన, అంత తపస్సు, అంత సాధన మీ లోపల ఉంటేనే ఎన్లైటైన్మెంట్ వస్తుంది, లేకుంటే రాదు. ఎందుకు అంటే ఒక స్థాయిలో, అంటే నా అనుభవంతో చెప్తున్నా, ఒక స్థితిలో మన శరీరాన్ని కూడా మనం కరిగించుకోవాల్సి వస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఎన్లైటైన్మెంట్ స్టేట్కి మనం వెళ్ళాక అక్కడ బాడీని అగ్నితో కడిగినట్టు కడుగుతుంది యూనివర్స్. శరీరాన్ని కూడా అగ్నితో కడుగుతుంది. అలాంటి అనుభవం జరుగుతుంది. నువ్వు బ్రతికుండగానే చితి మంటల్లో పడేస్తే ఎట్లా ఉంటుంది, అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. అగ్నితో కడిగి దాన్ని శుద్ధి చేసి అప్పుడు ఆయన వచ్చి కూర్చుంటాడు ఈ శరీరంలో. అప్పటిదాకా రాడు. చాలామంది చాలా సింపుల్గా మాట్లాడేస్తారు. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, థర్డ్ ఐ యాక్టివేషన్, ఏముంది గింతే కదా అని చెప్తారు. వాళ్ళు అనుకున్నంత ఈజీ కాదు ఇది. థీరీస్ తెలుసుకొని, టెక్నిక్స్ తెలుసుకొని ఏదో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం, ఏదో కనబడుతోంది, ఏదో వచ్చేస్తోంది, నో. ఇప్పుడు రకరకాల దర్శనాలు చేసుకున్న వాళ్ళు, రకరకాల ట్రావెల్స్ చేసిన వాళ్ళ జీవితం ఎందుకు మారట్లేదు నాకు చెప్పండి. ఫస్ట్ వాళ్ళ డే టు డే రొటీన్ లైఫ్ చూడండి మీరు. డే టు డే రొటీన్ లైఫ్ చాలా లెక్చర్స్ ఇస్తారు కదా టీవీ ముందుకు వచ్చేసి, నాకు ఇది జరిగింది, నాకు అది జరిగింది, నేను అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను, నేను ఆస్ట్రల్ ట్రావెల్ చేసా, ఇది చేసా, అది చేసా అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఒక్కసారి వాళ్ళ లైఫ్ని చూడండి మీరు. లైఫ్ని చూస్తే తెలుస్తుంది మీకు. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే అవుటర్ ట్రాన్స్ఫర్మేషన్ రావాలా వద్దా? రావాలి కదా. మరి అవుటర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు రావట్లేదు? రావట్లేదంటే నీకు ఇన్నర్ లేదన్నట్టు. యు ఆర్ యాక్టింగ్, యు ఆర్ హిపోక్రెట్, నువ్వు కపటివి అన్నట్టు. నీకు లేని దాన్ని ఉందని చెప్పుకొని తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావో నీకే తెలియదు. మళ్ళీ అది కూడా క్లారిటీ ఉండదు. ఎందుకు తిరుగుతున్నారో కూడా క్లారిటీ ఉండదు. సో డోంట్ బీ ఏ హిపోక్రెట్. నువ్వు సొసైటీలో ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా కపటంతో ఉండద్దు. హిపోక్రెటిక్గా బతకద్దు. హిపోక్రెటిక్గా బతికితే అది ఎవరిని మోసం చేస్తావు? నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఇప్పుడు ప్రకృతిని ఎలాగో మోసం చేయలేవు, మనుషులను చేస్తావేమో, నువ్వు చేసుకుంటావేమో. ప్రకృతిని చేయలేవు, విశ్వాన్ని చేయలేవు, భగవంతుడిని చేయలేవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నీ అవుటర్ చూడరు, నీ ఇన్నర్ చూస్తారు కాబట్టి. నువ్వు ఎక్కడో చోట దొరికిపోతూనే ఉంటావు. ఎందుకు ఈ యాక్టింగ్, ఎందుకు పనిలేక? బీ ఫేర్, బీ ఓపెన్, బీ ఫ్రాంక్, ఓపెన్ హార్టెడ్గా ఉండండి, ఓపెన్ మైండ్తో ఉండండి. తప్పు చేస్తే సరెండర్ అవ్వాలి, మంచి చేస్తే చెప్పుకోవాలి. థ్యాంక్ఫుల్ నేచర్, గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్, సారీ, ఎక్స్ప్లెనేషన్,
ఇవన్నీ ఉండాలి లైఫ్లో. ఎందుకంటే మనము మన లోపల ఏదైనా దాచుకుంటున్నాము అంటే మన హృదయం పైన మనం రాయి పెట్టుకొని పడుకుంటున్నామని చెప్పి అర్థం. గుర్తుపెట్టుకోండి, అది భారం, హృదయం మీద భారం. ఆ హృదయం మీద భారం పెట్టుకుంటూ ఉన్నప్పుడే అది రోగాల్లాగా పరిణమిస్తుంది రాబోయే కాలంలో. ఇవాళ రేపు అన్నీ ఎందుకు రకరకాల డిసీజెస్ వస్తున్నాయంటే వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేక. ఇవాళ రేపు వచ్చే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్, మానసిక రోగాలే శారీరక రోగాల్లాగా పరిణమించి ఆధునిక సమాజంలో రకరకాల డిస్టర్బెన్సెస్తో మనుషులు బతుకుతున్నారు. 9 ఏళ్ల పిల్లలకి హార్ట్ అటాక్స్ రావడం ఏంటి? చిన్న చిన్న పిల్లలు ఆడుతూ చనిపోవడం ఏంటి? ఇది ఎప్పుడైనా చూసామా మనం? ఈ కాలంలో ఎందుకు జరుగుతోంది అంటే వాళ్ళ వయస్సుకి మించి ఆలోచించడం, వాళ్ళ వయస్సుకి మించి రియాక్ట్ అవ్వడం, వాళ్ళ వయస్సుకి మించిన దృశ్యాలు చూడడం, వాళ్ళ ఏజ్కి మించినటువంటి ఎక్స్పీరియన్సెస్ తీసుకోవడం వల్ల హృదయం మీద భారం పడి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, సడన్ కార్డియాక్ అరెస్ట్లు వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ అటాక్స్ వస్తున్నాయి, చిన్న పిల్లలకు వస్తున్నాయి. అంటే మన వయసు ఎంత, మనం చేసే పని ఏంటి, మన అవగాహన ఎంత, దాన్ని బట్టి మనం ముందుకెళ్తూ ఉండాలి. దానికి మించి మనం బయటకు వెళ్ళొద్దు. సో కాబట్టి ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ అనేది ఎందుకు అవసరం అంటే సొసైటీలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలి, మన శక్తిని మనం ఎలా సంపాదించుకోవాలి. ఇప్పుడు జీవితంలో ఎప్పుడైనా డబ్బు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలా, పేరు సంపాదించాలి, ఇది సంపాదించాలని అందరూ ఆలోచిస్తారు. శక్తిని సంపాదించుకోవాలని ఎవరు ఆలోచించారు? వి నీడ్ పవర్. నువ్వు ఏది చేయాలన్నా నీకు పవర్ కావాలి. అందుకే దాన్ని ఏమన్నారు? మనీ పవర్. మనీకి ఏం యాడ్ ఆన్ చేశారు? పవర్ యాడ్ ఆన్ చేశారు, అవునా? తర్వాత మ్యాన్ పవర్ అంటే మనిషికి కూడా పవర్ యాడ్ ఆన్ చేశారు. పొలిటికల్ పవర్, అన్నీ పవరే. పవర్ అంటే ఏంటి? శక్తి. నువ్వు డబ్బు సంపాదించాలన్నా నీకు శక్తి కావాలి, అవునా? నువ్వు మంచి జనాలని చుట్టూ మంచి మనుషులను సంపాదించుకోవాలన్నా నీకు శక్తి కావాలి. నువ్వు రేపు పదవులు వెళ్ళి రాజ్యాలు ఏలాలన్నా నీకు శక్తి కావాలి. ఈవెన్ నువ్వు స్పిరిచువల్గా ఎదగాలన్నా నీకు శక్తి కావాలి. అన్నిటికీ మూలం ఏంటంటే శక్తి. ఆ శక్తిని ఎలా సంపాదించాలని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఎంతసేపు డబ్బు సంపాదించాలి, ఇది సంపాదించాలని అనుకున్నారే కానీ అసలు ఆ శక్తిని ఎలా సంపాదించాలి అని ఎప్పుడు ఆలోచించాలా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూడు, శరీర శక్తి, మానసిక శక్తి, ఆలోచన శక్తి, ఎన్ని రకాల శక్తులు ఉంటాయి? శరీర శక్తి ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది, మానసిక శక్తి ఉంటుంది, భావనా శక్తి ఉంటుంది, అవునా? ప్రాణశక్తి ఉంది, తర్వాత చైతన్య శక్తి ఉంది, అవునా? ఇవన్నీ శక్తి రూపంలో ఉండి నీ జీవితాన్ని నడిపిస్తున్నాయి కదా. నువ్వు శక్తి గురించి ఎందుకు ఆలోచించవు? అసలు నీకు పవర్ అనేది నీ చేతుల్లో ఉంటే ప్రపంచం నీ కాళ్ళ దగ్గర ఉంటుంది, నీకు తెలియదు ఆ విషయం, అవునా? అధికారం, పవర్ అంటే ఏంటి? అధికారం, అథారిటీ నీ చేతుల్లో ఉందనుకో ప్రపంచం నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. నువ్వెందుకు పరిగెత్తుకొని పోతావు దాని వెంబడి? డబ్బు వెనకాల పరిగెడితే డబ్బు రాదు, అది నీకంటే వేగంగా పరిగెడుతుంది, నీకు తెలియదు ఆ విషయం. డబ్బు సంపాదించాలని పరిగెడితే ఏమవుతుందంటే అది నీకంటే వేగంగా పరిగెడుతుంది, నీకు అందదు అది. నువ్వు డబ్బును వదిలేసి నీ కర్మ నువ్వు చేసుకుంటా వెళ్ళు, నువ్వు చేసే పని పర్ఫెక్ట్గా చేసుకుంటా వెళ్ళు, ఆటోమేటిక్గా డబ్బు నిన్ను ఫాలో అవుతూ ఉంటుంది. నువ్వు దాని వెంబడి పడ్డం కదా, అది నీ వెంబడి పడాలా. డబ్బు ఏముంది? ఆఫ్టర్ ఆల్ ఇట్స్ నథింగ్ జీవితంలో. నువ్వు కరెక్ట్ నువ్వు సంకల్ప బలంతో ఒక కర్మ చేయి, ఒక పని చేయి, ఒక విజన్ పెట్టుకో, మిషన్ పెట్టుకో, ఒక కమిట్మెంట్ పెట్టుకో, నువ్వు చేయి, ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తూనే ఉంటాయి. డబ్బుని దృష్టిలో పెట్టుకొని ఏ పని చేయకండి దయచేసి. మనీ గురించి ఆలోచిస్తూ ఏ పని చేయకండి. మీరు చేసే పని గురించి ఆలోచించండి. ఇంకా నేను పర్ఫెక్ట్గా వర్క్ ఎట్లా చేయాలి, నేను పర్ఫెక్ట్గా నేను ఎట్లా దీన్ని మోల్డ్ చేసుకోవాలి, అదే ఆలోచించండి. అంతేగాని ఇది బుర్రలో పెట్టుకొని డబ్బు కేంద్రీకృతంగా ఏ పని చేసినా అది పెద్ద సక్సెస్ ఏం కాదు, అది నీకు సాటిస్ఫాక్షన్ కూడా ఏమి ఇయ్యదు ఒక విధంగా చెప్పాలంటే. అంటే కర్మని పూజలాగా చేయడం, శరీరాన్ని దేవాలయంలాగా పెట్టుకోవడం, అంటే శరీరాన్ని పవిత్రంగా పెట్టుకోవడం,
మనసుని నిర్మలంగా పెట్టుకోవడం, మన భావాలని శుద్ధి చేసుకోవడం, ఇది ఫస్ట్ కావాలి. ఈ 4 జరగాలి ఖచ్చితంగా ఎవరికైనా కానీ. ఆరోగ్యం కావాలన్నా, సమృద్ధి కావాలన్నా, సంపద కావాలన్నా, ప్రపంచంలో ఎదగాలన్నా ఈ 4 పర్ఫెక్ట్గా ఉండాలి. ఏంటి? శరీరం శుద్ధి జరగాల, మనసు శుద్ధి జరగాలి, భావన శుద్ధి జరగాలి, తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే చిత్తశుద్ధి జరగాలి. ఇదంతా జరిగితేనే కర్మని పూజలాగా చేయాలి. దేవాలయాలకు వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం లేదు, ఏ దేవుడికి మొక్కాల్సిన అవసరం లేదు. మీరు చేసే పని పూజలాగా చేయండి, కర్మనే పూజలాగా చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫలితం బాగొస్తుంది. కర్మని పూజలాగా చేయడం అంటే, చేసే కర్మ అంటే పని, ఎక్కువ ఆలోచించదు దాని గురించి. వర్క్, డే టు డే రొటీన్ లైఫ్లో మీరు చేసేటటువంటి వర్క్ని ఒక వర్షిప్ లాగా చేయండి. వర్క్ ఈజ్ వర్షిప్, డ్యూటీ ఈజ్ వర్షిప్. చాలామంది ఆఫీసులకు సెలవులు పెట్టి ఆ తిరుపతి గుట్టలకి తిరిగి వస్తూ ఉంటారు. ఏమొస్తుంది? నువ్వు చేసే పని పర్ఫెక్ట్గా చేయి, దేవుడే నీ దగ్గరకు వస్తాడు. అవును, భగవంతుడు ఎక్కడో ఉండడు, నువ్వు చేసే పనిలో ఉంటాడు, నువ్వు ఆలోచించే ఆలోచనలో ఉంటాడు, నీ భావంలో ఉంటాడు, నీ హృదయంలో ఉంటాడు, నీ జీవితంలో ఉంటాడు. అంతేగాని దేవాలయాల్లో కాదు. అది అటువంటి రాతి విగ్రహాలు అవన్నీ ఏం లేవు అక్కడ, వేస్ట్. అది కూడా ఎప్పుడు పోతారు? దేవుడి దగ్గరికి. సమస్యలు వచ్చినప్పుడు పరిగెడతారు. బట్టప్పుడు దేవుడు గుర్తురాడు, సుఖం ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు, దుఃఖం వచ్చినప్పుడు పరిగెడతారు గురికి. అంటే అక్కడ కూడా స్వార్థమే. అంటే జీవితంలో మనం చేసేటటువంటి ప్రతి పని కూడా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం అలవాటు చేసుకోండి. డోంట్ ఎక్స్పెక్ట్. కర్మ చేయడంలోనే ఎంజాయ్ చేయండి, పని చేయడంలోనే ఎంజాయ్ చేయండి. ఫలితం ఏమన్నా రాని, దాని తగ్గట్టు వస్తుంది, నీకు సంబంధం లేదు. ఇది కాకపోతే ఇంకోటి. లైఫ్ అంటేనే ఎక్స్పెరిమెంట్ కదా, ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్క స్థితిలో మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలంటే ఈ బ్రెయిన్ యొక్క, మైండ్ యొక్క ఫంక్షనింగ్ తగ్గిపోయి బ్రెయిన్ యొక్క యాక్టివిటీ పెరగాలి. ఇందాక చెప్పాను కదా, బ్రెయిన్లో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఆల్ఫా స్టేట్, బీటా స్టేట్, గామా స్టేట్, 3 స్టేజెస్ ఉంటాయి. ఈ ఆల్ఫా బీటా స్టేట్లో ఉన్నప్పుడు, ఒక స్టేట్లో ఉన్నప్పుడు నువ్వు మెలుకుతూ ఉంటావు, ఇంకో స్టేట్లో ఉన్నప్పుడు నువ్వు నిద్రపోతూ ఉంటావు. ఈ రెండింటి మధ్యలో గామా స్టేట్లో ఉన్నప్పుడు అప్పుడేమవుతుంది? శరీరం నిశ్చలంగా ఉంటుంది, తర్వాత మనసు నిశ్చలంగా ఉంటుంది, శ్వాస నిశ్చలంగా ఉంటుంది. ఒక విధంగా గామా స్టేట్లో ఉండేటటువంటి స్టేటే మెడిటేషన్. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ నీ బ్రెయిన్ అనేది గామా స్టేట్లోకి రావడమే. అంటే ఒక విధంగా చెప్పాలంటే మిడ్ బ్రెయిన్లోకి రావడం. మరి ఆ మెడిటేషన్ పేరు మీద కూర్చొని ఎంతమంది ఆ స్టేట్కి వస్తున్నారో నాకు తెలీదు. మరి మీరు ఆలోచనలతో పోతున్నారా, నిద్రలో పోతున్నారా, మూర్ఛలోకి వెళ్తున్నారా, ఎటు వెళ్తున్నారో నాకు తెలియదు. కానీ పర్ఫెక్ట్గా ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ స్టేట్కి వస్తారు. ఆ స్టేట్కి వచ్చిన వాళ్ళకి ఈ హృదయ కమల వికాసం జరుగుతుంది, అనాహత చక్రం ఓపెన్ అవుతుంది. ఈ అనాహత చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో వాళ్ళ లోపల కొన్ని క్వాలిటీస్ వస్తాయి. కంపాషన్ వచ్చేస్తుంది. ప్యాషన్ వెళ్ళిపోతే కంపాషన్ వచ్చేస్తుంది. ప్యాషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్యాషన్? ప్యాషన్ అంటే ఏంటి? డిజైర్స్. ఇంకా ఈ ప్యాషన్ అనేది వెళ్ళిపోతే కంపాషన్ వచ్చేస్తుంది. అంటే కోరిక. ప్యాషన్ ఈజ్ నథింగ్ బట్ కోరిక. ఆ కోరిక అనేది మ్యానిపులేట్ అయిపోయింది అనుకో, అదే కరుణలాగా మారుతుంది. అందుకే దాన్ని ప్యాషన్ తర్వాత కంపాషన్. కంపాషన్ ఈజ్ నథింగ్ బట్ కరుణ అన్నట్టు. సో మెడిటేషన్ యొక్క ఫ్లవరింగ్ ఎక్కడ తెలుస్తుంది అంటే ఈ హ్యుమానిటీ, తర్వాత లవబుల్ నేచర్, తర్వాత కంపాషన్, ఈ 3 క్వాలిటీస్ నీ లోపల ఫుల్ ఫ్లెడ్జ్గా వస్తాయి. శత్రువులను కూడా నువ్వు అదే భావనతో చూస్తావు, మిత్రులను కూడా అదే భావనతో చూస్తావు. నువ్వు మారవు. శత్రువులు మిత్రులు మనుషులు ఎదురెదురుగా ఉన్నా ఇద్దరిని ఒకే దృష్టితో చూస్తావు. దట్ ఈస్ ద ఫ్లవరింగ్ ఆఫ్ మెడిటేషన్. ఊరికే అనుకోకండి మేము ధ్యానాలు చేసేస్తున్నాం మాకేదో జరిగిపోతాయి. అసలు నిజంగా ఈ క్వాలిటీస్ నీ లోపల వచ్చాయా లేదా?
శత్రువులని మిత్రులని ఒకేలాగా చూస్తున్నావా లేదా? శత్రువులను ద్వేషిస్తూ మిత్రులను ప్రేమిస్తూ అయిన వాళ్ళని దగ్గర తీసి కాని వాళ్ళని దూరం వెళ్ళగొడితే నీ లోపల ఇంకా మెచ్యూరిటీ రాలేదన్నట్టు. యు ఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ మెడిటేషన్. కాబట్టి ఎవరికైతే ఈ మిడిల్ బ్రెయిన్ అంటే ఒక విధంగా చెప్పాలంటే రెండు ముక్కుల నుంచి శ్వాస సమంగా వచ్చిందనుకోండి, అప్పుడు మిడ్ బ్రెయిన్ పనిచేస్తుంది. అర్థమైందా మీకు? రైట్ నుంచి ఎక్కువ వచ్చి లెఫ్ట్ నుంచి తక్కువ వచ్చినప్పుడు మనకి సూర్యనాడి పనిచేస్తుంది. తర్వాత దీన్ని లెఫ్ట్ నుంచి ఎక్కువ వచ్చి రైట్ నుంచి తక్కువ అయినప్పుడు చంద్రనాడి పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు శ్వాసలు బ్యాలెన్స్ అయినప్పుడు సుషుమ్నా నాడి పనిచేస్తుంది. ఈ సుషుమ్నా నాడి పనిచేసినప్పుడు ఏమవుతుందంటే నీ బాడీ నీ మైండ్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. ఈ బాడీ మైండ్ ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిపోతుందో అప్పుడు నువ్వు మెడిటేటివ్నెస్లోకి వెళ్ళిపోతావు. అప్పుడు నీ శ్వాస సమమైపోతుంది. శ్వాస ఎప్పుడైతే సమమైపోతుందో సూక్ష్మమైపోతుంది, తీక్షణమైపోతుంది శ్వాస ఎప్పుడైతే సూక్ష్మమైపోయి తీక్షణమైపోతుందో దెన్ యూ విల్ ఎంటర్ ఇన్ టు దాన్ని ఏమంటారు, నిర్మలమైన స్థితి, నిశ్చలమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఆ నిశ్చలమైన స్థితిలోకి నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ నీ లోపల జరిగేటటువంటి మార్పు అనేది దట్ ఈస్ ద రియల్ చేంజ్. అంతేగాని ఆలోచనలతో కాసేపు, మెలకువతో కాసేపు, నిద్రలో కాసేపు, మూర్ఛలో కాసేపు గడిపేది మెడిటేషన్ కాదు. అవుటర్ నువ్వు ఎలా ఉన్నావు ఇంపార్టెంట్ కాదు, ఎన్ని గంటలు కూర్చుంటున్నావు అది కూడా ఇంపార్టెంట్ కాదు. నీ ఇన్నర్ ఎలా ఉంది? నువ్వు మూర్ఛలో ఉన్నావా, ఆలోచనలతో ఉన్నావా, నిద్రలో ఉన్నావా, లేకపోతే అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నావా, నువ్వు సబ్కాన్షియస్లో ఉన్నావా, ఏ కాన్షియస్నెస్లో ఉన్నా అది మైండ్ అన్నట్టే. అంటే నిశ్చలమైన తత్వమే, నిశ్చలమైన స్థితే ధ్యానం నిర్విషయ మనః అంటారు. నిర్విషయము, నిర్వాసన, నిరహంకారము, నిరాకారం, దట్ ఈస్ ద మెడిటేటివ్నెస్. మీరు ఏ పని చేసినా మీరు స్థితిలో ఉండగా, ధ్యానం అంటే కూర్చొని చేసేదే కాదు. ఇక్కడ ప్రతి పనిలో కూడా నువ్వు ఈ పనిని ఇలా చేయగలిగావు అనుకో 24/7 మిడ్ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. ఇది ఫస్ట్ టెక్నిక్. ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ యొక్క స్పందన తగ్గిపోయి మిడ్ బ్రెయిన్ యాక్టివ్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం శ్వాసని అబ్జర్వ్ చేయాలి. శ్వాసను అబ్జర్వ్ చేసి 2 నాస్ట్రిల్స్ దగ్గర శ్వాస సమంగా వస్తుందా లేదా చెక్ చేసుకొని దీన్ని కొంచెం ఈక్వల్ చేశాక మనం అప్పుడు ఆ పని మొదలు పెట్టామనుకో ఆ పని సక్సెస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ యాక్టివేషన్ తగ్గిపోయి ఈ సుషుమ్నా నాడి యాక్టివేట్ అయిపోయి నువ్వు 100% ఏకాగ్రతలోకి లేదా కాన్సన్ట్రేటెడ్గా ఆ వర్క్ మీద నువ్వు ఫోకస్ చేసినప్పుడు ఆ పని తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఇది మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్కి ఇది ఫస్ట్ టెక్నిక్. మన శ్వాసని మనం నియంత్రించగలిగితే, మన శ్వాసని మనం సమం చేసుకోగలిగితే, ఊరికి కూర్చొని శ్వాసని గమనించడం కాదు, శ్వాసని ఈక్వల్ చేసుకోగలగాలి. 2 నాస్ట్రిల్ నుంచి శ్వాస సమంగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే మనకి ఈ సుషుమ్నా నాడి యాక్టివేట్ అయినప్పుడు మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ అయినప్పుడు మైండ్ పవర్ తగ్గిపోతుంది. మైండ్ పవర్ తగ్గిపోయి కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఇందాక నేను చెప్పా కదా చైతన్యం, ఆ చైతన్య స్థితి నీ లోపల పెరిగినప్పుడు నీ లోపల రియల్ పవర్, దాన్ని ఏమంటారు ఇంకో విధంగా చెప్పాలంటే సోల్ పవర్ అంటారు దాన్ని. ఆ ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అది ఎంత పెద్ద పనైనా సరే నువ్వు చాలా అవలీలగా చేసేస్తూ ఉంటావు. ఇది ఫస్ట్ టెక్నిక్. తర్వాత ఏ పని చేసినా చాలా ఫోకస్డ్గా చేయండి, కాన్సన్ట్రేటెడ్గా చేయండి. మీరు చదువుతున్నా, మాట్లాడుతున్నా, చూస్తున్నా, కార్ డ్రైవ్ చేస్తున్నా, నడుస్తున్నా, ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మంది మీద ఫోకస్ చేయడం కాదు, నీ మీద నువ్వు ఫోకస్ చేయి. ఆ టైంలో నా బాడీ ఎలా ఉంది, నా మైండ్ ఎలా ఉంది, నేను ఎలా నడుస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా. మాట్లాడేటప్పుడు మాట మీద దృష్టి పెట్టాలి, నడిచేటప్పుడు నడక మీద దృష్టి పెట్టాలా, పని చేసేటప్పుడు పని మీద దృష్టి పెట్టాలి. ఎవ్రీ మూమెంట్ ఫోకస్డ్గా ఉండాలి. అప్పుడప్పుడు మైండ్ పారిపోతుంది, పారిపోయినా పర్లేదు, తెచ్చుకోవాలి దాన్ని. మళ్ళీ అలవాటు ప్రకారం పోతుంది, గతంలోకే భవిష్యత్తులోకి పోతుంది, పోయినా తెచ్చుకోవాలి. తెచ్చుకొని మనం ఫోకస్డ్గా పని చేయాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే శరీరం ఏదైతే పనిచేస్తుందో మనసును అక్కడే లగ్నం చేయాలి.
ఇది మీరు ఒక 24 అవర్స్ ప్రాక్టీస్ చేసి చూడండి. మీరు నేను చెప్పానని కాదు, ఆచరణాత్మకంగా మీరు చూడండి. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఆబ్వియస్లీ మీరు దీని నుంచి మీరు ఈ డాల్డ్రమ్స్ నుంచి రకరకాల నెగిటివిటీస్ నుంచి మీరు బయటకు వచ్చేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి ఎఫర్ట్ పెట్టకుండా మీ మైండ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అసలు ఇంత చెత్తాచెదారం ఎందుకు పేరుకుంది అంటే మన గతంలోనో భవిష్యత్తులో ఉన్నందువల్ల పేరుకుంది. మనం ఆటోమేటిక్గా వర్తమానంలోకి వచ్చేసి బాడీని, మైండ్ని, మన భావాన్ని అక్కడ స్థిరం చేసినప్పుడు, ఒక యోగంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, మన మైండ్, మన శరీరం అంటే మనం శుభ్రం చేసుకుంటాం, బయట కనబడుతుంది కాబట్టి. మైండ్ని ఎలా శుభ్రం చేస్తారు? హృదయాన్ని ఎట్లా శుభ్రం చేస్తారు? అది మన కళ్ళకు కనిపించే వస్తువులు కాదు కదా. ఎలా క్లీన్ చేసుకుంటాం అంటే ఇక్కడ క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఒకటే. ఏంటి అంటే నువ్వు ఏ పని చేసినా ఫోకస్డ్గా చెయ్యి, ఏ పని చేసినా కాన్సన్ట్రేటెడ్గా చెయ్యి, ఏ పని చేసినా జాగృతిలో చెయ్యి. ఆ అవేర్నెస్ నువ్వు మెయింటైన్ చేయగలిగితే ఎంత పెద్ద పనైనా సరే చాలా అవలీలుగా చేసేస్తూ ఉంటావు. నీకు అలసట ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలసట ఉండదు, వీక్నెస్ ఉండదు, బోరింగ్ ఉండదు. తర్వాత నువ్వు చాలా ఎనర్జెటిక్గా ఉంటావు. అసలు మనిషి ఎందుకు అలసిపోతాడు తెలుసా మీకు? పని చేయడం వల్ల అలసిపోరు, ఎక్కువగా ఆలోచించడం వల్ల అలసిపోతారు. ఇప్పుడు మనకి రైతులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు దినమంతా రకరకాల పనులు చేసుకొని వస్తారు. వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు ఈవినింగ్ కూడా. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంది, మైండ్ వర్క్ తక్కువ ఉంటుంది. ఈ సిటీలో ఉండే వాళ్ళకి ఫిజికల్ వర్క్ తక్కువ, మైండ్ వర్క్ ఎక్కువ. అందుకే వీళ్ళు మామూలుగా కష్టపడి పనిచేసే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ అలసిపోతారు. ఎందుకంటే మెంటల్గా ఎనర్జీ ఎక్కువ పోతుంది. కళ్ళ ద్వారా 50% పోతుంది, మైండ్ ద్వారా ఇంకో 40% పోతుంది, అవునా? శరీరం ద్వారా 10% పోతుంది. ఇంకేం మిగిలింది నీకు? 0. అందుకే నిర్జీవంగా, నిస్సత్తువగా లేస్తారు పొద్దున్నే లేచేటప్పుడు. అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మైండ్ వర్క్ తగ్గించండి, బాడీ వర్క్ పెంచండి. ఇది ఒక సొల్యూషన్. అంటే మీరు యాక్టివ్గా ఉండాలి. ఎంత పని చేసినా యాక్టివ్గా ఉండాలంటే మైండ్ వర్క్ తగ్గించండి, బాడీ వర్క్ పెంచండి, ఫిజికల్గా కష్టపడండి, ఫోకస్డ్గా చేయండి వర్క్. మైండ్ ఎంత అవసరమో అంతవరకే వాడండి. మైండ్ ఎట్లా వాడాలి? అవసరం ఉన్నంత వరకే. ఆ పారామీటర్స్లో అది ఎంత అవసరమో అంతవరకే వాడండి, మిగతాదంతా తగ్గించేసేయండి. అప్పుడు మీరు యాక్టివ్గా పనిచేస్తారు. మీకు అలసట ఉండదు, కోపం ఉండదు, విసుగు ఉండదు, ఏది ఉండదు. యూ విల్ బీ హ్యాపీ. మార్నింగ్ ఎంత ఫ్రెష్గా మీరు బయటకు వెళ్ళారో ఈవినింగ్ వచ్చేటప్పుడు అంతే ఫ్రెష్గా ఇంటికి వస్తారు. మీరు అది ప్రాక్టీస్ చేసి చూడండి. ఎక్కువగా మనం మైండ్ ఎక్కువ వాడడం వల్ల అలసిపోతున్నాం, అనవసరంగా ఆలోచించడం వల్ల అలసిపోతున్నాం, అనవసరమైన భావాల వల్ల అలసిపోతున్నాం. కానీ శరీరంతో పనిచేస్తే ఎనర్జీ వస్తుంది. తెలుసా మీకు? శరీరం ఎక్కువ పనిచేస్తే అంత ఎనర్జీ వస్తుంది, మైండ్ ఎక్కువ పనిచేస్తే అంత ఎనర్జీ పోతుంది. కాబట్టి మెంటల్ వర్క్ తగ్గించండి, ఫిజికల్ వర్క్ పెంచండి. అప్పుడు మీకు భయం ఉండదు, ఆందోళన ఉండదు, డిప్రెషన్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు, స్ట్రెస్ ఉండదు, ఏది ఉండదు. యూ విల్ బీ హ్యాపీ ఎట్ ఎవ్రీ మూమెంట్. రాత్రిపూట కూడా నిద్ర మంచిగా వస్తుంది. కాబట్టి 2 టెక్నిక్స్ మిడ్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవడానికి. ఒకటి, శ్వాసను నియంత్రించడం, శ్వాసని బ్యాలెన్స్ చేసుకోవడం. తర్వాత ఏ పని చేసినా ఫోకస్డ్గా చేయడం, ప్రజెంట్ టెన్స్లో ఉండి చేయడం. తర్వాత చేసే పని మీద మనము మెడిటేటివ్నెస్లో చేయడం, జాగృతిలో చేయడం. ఇది అలవాటు చేసుకుంటూ ఉన్నప్పుడు మైండ్ వర్క్ తగ్గించుకొని ఫిజికల్ వర్క్ పెంచుకోవాలి. ఎప్పుడైతే ఫిజికల్ వర్క్ మనం పెంచుకుంటామో మైండ్ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. అవునా? ఇప్పుడు ఒకప్పుడు మనం వెజిటబుల్స్ కావాలంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసింది, ఒళ్ళు కదులుతలేదు, రోగాలు వస్తున్నాయి. అవునా? అన్నీ ఆన్లైన్, ఆర్డర్ పెడితే అయిపోయి వచ్చేస్తాయి. ఒకప్పుడు మార్కెట్ ఎంత దూరం ఉన్నా నడుచుకుంటా వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. అవునా కదా? అంటే అప్పుడు ఫిజికల్ వర్క్ ఉండేది, మైండ్ వర్క్ తక్కువ ఉండేది. అంటే వీలైనంత వరకు బాడీని కష్టపెట్టండి, మైండ్ని డీఫంక్షన్ చేయండి, బాడీకి ఎక్కువ వర్క్ చెప్పండి. అప్పుడు బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది, బాడీ మూమెంట్లో ఉంటుంది, హెల్తీగా ఉంటుంది బాడీ.
బాడీకి ఎప్పుడు కదలిక కావాలి, గుర్తుపెట్టుకోండి. శరీరానికి ఎప్పుడు కదలిక కావాలి, శరీరానికి ఎప్పుడు ఎక్సర్సైజ్ కావాలా, శరీరానికి ఎప్పుడు మూమెంట్ కావాలి. ఆ మూమెంట్ ఉంటేనే అది యాక్టివ్గా ఉంటుంది, లేకుంటే ఉండదు. ఇప్పుడు ఒక 10 రోజులు ఈ చేయి కదిలించకుండా ఇట్లే పడేస్తే చచ్చిపడిపోతుంది. అవునా, నరాలు పట్టేస్తాయి, ఫ్రీజ్ అయిపోతాయి. అంటే బాడీకి ఎప్పుడు శ్రమ కావాలి, శారీరక శ్రమ కావాలి. మైండ్కి తక్కువ పని చెప్పండి. మైండ్ని ఎప్పుడు కామ్గా ఉంచండి. అవసరమైతేనే దాన్ని వాడండి, లేకుంటే వాడద్దు. ఓకే, ఇది మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్కి బేసిక్ రూల్స్. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ ఫాలో కండి. అండ్ ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్తో జీవించడం కాదు, మిడ్ బ్రెయిన్తో మనం జీవించాలి. అంటే శ్వాసని మనం సమం చేసుకున్నప్పుడు, మనం డీపర్ మెడిటేటివ్ స్టేట్స్లో ఉన్నప్పుడు, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు, తర్వాత మనము ఏకాగ్రతలో ఉన్నప్పుడు, ఫోకస్డ్గా ఉన్నప్పుడు, చేసే పనిపైన మనం దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా మనము మిడ్ బ్రెయిన్ అనేది యాక్టివ్ అయిపోతుంది. కాబట్టి మనం లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ తక్కువ వాడి మిడ్ బ్రెయిన్ని యాక్టివేషన్ చేసుకుంటే ఇటు ఆధ్యాత్మికంగా కానీ అటు సామాజికంగా కానీ ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు. ఈ విషయాలు అర్థం చేసుకొని సాధన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.